ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 150 అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆమేన్. ప్రభు ఈ చక్కటి వాక్యభాగం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారని చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని స్తుతించడం అనేది ఎంతో ఎంతో ధన్యకరమైన విషయం కదా. నీకు ఆ విషయం తెలుస్తుందా? మరి దేవుని స్తుతించే అనుభవం నీకుందా? ఆయన్ను గణపరిచే అనుభవం నీకుందా? ఆయన ఆలయంలో ఆయన్ని నీవు స్తుతించగలుగుతున్నావా నిత్యము? నీ నోరు తెరిచి ఆయన్ని స్తుతించడం ఎంత గొప్ప ధన్యతో అని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని స్తుతించే భాగ్యం అందరికీ ఉండదు. మరి నీకైతే అటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చారు. ఆయన నామస్మరణే చాలా గొప్పది సుమా. ఆయన నామాన్ని నువ్వు స్మరిస్తూ ఆయన నిత్యము స్తుతిస్తే చాలా సంతోషం, ఆనందం నీకు దొరుకుతుంది. కాబట్టి స్తుతించే అనుభవంలో ఈరోజు నీవు ఉన్నావా లేదా అని ఒక్కసారి పరిశీలించు. లేఖనంలో గమనిస్తే దేవుని స్తుతులతో రచయిత మనసు నిండిపోయింది. విశ్వమంతా స్తుతులు మారి మోగిపోవాలని కీర్తనకారుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. తను కీర్తించడమే కాకుండా అందరూ దేవుణ్ణి అదే స్థాయిలో కీర్తించాలని, స్తుతించాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. మొదటి కీర్తన చివరి కీర్తన రెండిట్లోనూ 6 వచనాలే ఉన్నాయి. మొదటి కీర్తనలో అంశం ధన్యత అయితే చివరి కీర్తనలో ఉన్న అంశం మరి స్తుతించడం, దేవునికి స్తుతి చెప్పడం. ప్రజలందరూ కూడా ప్రభువుని స్తుతించాలని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు అందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు. మరి సహోదరి, ఈరోజు నువ్వు స్తుతిస్తున్నావా? సహోదరుడా, దేవుని స్తుతించే అనుభవం నీకుందా? ఇంతవరకు నువ్వు స్తుతించని వ్యక్తివి అయితే ఇక మీద స్తుతించడం మొదలుపెట్టు. ఎంత గొప్ప ధన్యతో సృష్టిలో ప్రతి ప్రాణి కూడా ఆయన స్తుతిస్తాయని నీకు తెలుసా? మరి అన్నిటికన్నా శ్రేష్టమైన జీవితం నీకు ఇచ్చారు కదా ప్రభు. తనకిష్టమైన విధంగా తన సారూప్యంలో మార్చుకున్నారు కదా నిన్ను. ఆ విధంగా చేశారు కదా ఆయన నిన్ను. మరి నీవైతే స్తుతించవా? ప్రభువును ఖచ్చితంగా స్తుతించాలి. ఆయన నిజంగా ఎంత గొప్ప దేవుడో. ఆయన పవిత్ర ఆలయంలో ఆయన స్తుతించుడి. దేవుడంటే బాగా తెలిసిన చోట, సరైన రీతిలో ఆయన్ను ఆరాధించే చోట స్తుతులు ప్రారంభం కావాలి. ఆయన బల ప్రభావాలను ప్రదర్శించే విశాల ఆకాశంలో ఆయన స్తుతించాలి. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన స్తుతించాలి. నీ కష్టం వచ్చిందని స్తుతించడం మానకూడదు. కష్టంలో అయినా నష్టంలో అయినా ప్రభువుని స్తుతించాలి. అటువంటి గొప్ప విశ్వాసం నీలో ఉండాలి. చాలామంది మరి చాలా సంతోషంగా ఉంటేనే స్తుతి అనే ఆ మాట తీసుకొస్తారు, లేదంటే స్తుతులు తీసుకురారు. కష్టంలో ఉంటే నేను ఎందుకు స్తుతించాలని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అట్లా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అలా మాట్లాడడం ద్వారా ప్రభుకి గాయపరిచిన వాళ్ళమవుతారు. కాబట్టి నీ జీవితంలో ఆయన చేసే ప్రతి మేలుని బట్టి ఆయన స్తుతించు. నీ జీవితంలో ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆయన స్తుతించు. నీకు ఆయన ఇవ్వబోతున్న విమోచనని బట్టి కూడా ఆయన స్తుతించు. నీకు ఆయన ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆర్థిక సమృద్ధిని బట్టి కూడా నిత్యం ఆయన స్తుతించాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, కష్టమైనా నష్టమైనా, నిందైనా ఆకలైనా అవమానమైనా సరే, నీవైతే ప్రభువుని స్తుతిస్తూనే ఉండు. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. అట్టి ధన్యత ప్రభు ఇచ్చును గాక. ఆమెన్.